అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 277 హాసిని ఉగ్రరూపం. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ అడ్డు లేకపోతే ఆ చైర్లో నువ్వు కూర్చుంటావా అని కొడుకుని ప్రశ్నించాడు రాజేంద్రవర్మ. వాట్? నాకు అసలు ఆ చైర్లో కూర్చునే ఇంట్రెస్టే లేదు, దానికోసం మీరు ఇలాంటి ప్లాన్స్ వేయకండి అని సూటిగా చెప్పాడు మహేంద్రవర్మ. ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎలాంటి కోరికలు లేనప్పుడు ఎన్ని తెలివితేటలుంటే ఏం ఉపయోగం? అసలు విరాట్ దగ్గర నుంచి రుద్రమనేని ఎంపైర్ లాక్కోవడానికి సరైన సమయం ఇదే. వాడు హాస్ని వెతుకులాటలో ఉంటే మనం చాప కింద నీరులాగా హక్కులు సాధించుకోవచ్చు. నా ప్రపోజల్కి ఒప్పుకో అని కొడుకుని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అతనికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా కూర్చున్న మహేంద్రాని చూసి ఇరిటేట్ అయిన రాజేంద్రవర్మ, అసలు నీకు జీవితం మీద కాస్తైనా క్లారిటీ ఉందా? ఆ విరాట్ గాడు ఎంత తెలివిగా ఉంటాడో, మనం అడ్డు లేకపోతే ఎంపైర్ మొత్తానికి సోలో కింగ్ అవుతాడు. అందుకే ప్లాన్ చేసి మరీ నా షేడ్స్ లాక్కొని రోడ్డున పడేశాడు. నెక్స్ట్ అతని చేతుల్లో బలయ్యేది నువ్వే. ఇప్పటికన్నా నేను చెప్పింది విని నాతో చేతులు కలుపు, ప్రపంచాన్ని ఏలొచ్చు. అంతేగాని నాకు ఇష్టం లేదు, అలవాటు లేదు లాంటి పిచ్చి పిచ్చి సమాధానం చెప్తే చెవట సన్నాసులాగా చరిత్రలో మిగిలిపోతాం అని వ్యంగ్యంగా అన్నాడు. మీ మాటలు వింటే తొందరలో నా చేతికి చిప్ప రావడం ఖాయం. ఇప్పటి వరకు నా బుర్ర ఉపయోగించాను కాబట్టి మీలాగా టార్గెట్ అవ్వలేదు. మిమ్మల్ని ఫాలో అయ్యి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని సింపుల్గా చెప్పాడు మహేంద్రవర్మ. నీకెంత చెప్పినా మారవు, కానీ నాకు అనుమానం వస్తుంది, క్లియర్ చేస్తావా అని కొడుకుని అడిగాడు రాజేంద్రవర్మ. అదేంటో అడగండి, తెలిస్తే చెప్తాను అన్న రాజేంద్రవర్మ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, హాస్ని మిస్సింగ్లో నీ పాత్ర ఉందా? తనకు నువ్వే సాయం చేస్తున్నావా అని డైరెక్ట్గా అడిగాడు. అలాంటిదేం లేదని ఇంతకుముందే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని? అయినా తనకి సహాయం చేయాల్సిన అవసరం నాకేంటని విసుక్కున్నాడు మహేంద్రవర్మ. ఆ అవసరం నీకు మాత్రమే ఉంది. ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా, ఎక్కడ కష్టాల్లో పడుతుందో అని ఎవరికి తెలియకుండా సాయం చేస్తున్నావేమో అని నాకు డౌట్. లేదంటే ఇప్పటి వరకు విరాట్కి దొరకకుండా ఎలా ఉంటుంది? వాడి వరకు ఎందుకు, వాడి అసిస్టెంట్ దాస్ క్షణాల్లో పట్టేస్తాడు. అలాంటిది తను ఇప్పటి వరకు బయటికి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనకాల నీ పనే ఉందని అర్థం. నిజం ఒప్పుకుంటే సాయం చేస్తాను కదా, ఎందుకు ఒక్కడివే రిస్క్ తీసుకోవడం అని తెలివిగా అడిగాడు రాజేంద్రవర్మ. తండ్రి చెప్పిన అనాలిసిస్కి మహేంద్రవర్మ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. కానీ తన ఎమోషన్స్ బయటికి చూపించకుండా, మీకు నచ్చినట్లు మీరు ఊహించుకుంటే నేనేం చేయలేను, అసలే చాలా టైర్డ్ అయ్యాను, వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంటాను అని ఇంకొక క్షణం కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. ఇంకా ఎన్నేళ్ళు దాచిపెడతావో నేను చూస్తాను. నేను నీ తండ్రినిరా, నా దగ్గర నీ నాటకాలా? మొన్న రాత్రి కారిడార్లో వెళ్తున్నప్పుడు నీ గది నుండి మాటలు వినిపించాయి. హాస్నిని జాగ్రత్తగా చూసుకోమని ఎవరికో చెప్తున్నట్టున్నావు. చిన్ని రోజులుగా అమ్మాయికి సాయం చేస్తుంది నువ్వేనని నాకు అప్పుడే అర్థమైంది. ఎలాగైనా నిజం తెలుసుకుంటాను, అప్పుడు నాకేం నేను మొదలు పెడతాను అని మనసులో అనుకున్నాడు రాజేంద్రవర్మ. అంతలోనే కొడుకు స్నానానికి వెళ్తానని చెప్పడం గుర్తుకు వచ్చి గబగబా తన రూమ్లోకి వెళ్ళి టేబుల్ మీద ఉన్న మొబైల్ ఓపెన్ చేసి ఆ రోజు మాట్లాడిన డేట్లో కాల్ రికార్డ్స్ చెక్ చేశాడు. కానీ ఒక్క అన్నోన్ నెంబర్ కూడా కనిపించలేదు. దాంతో అతను మరొక సీక్రెట్ ఫోన్ యూజ్ చేస్తున్నాడని అర్థమై కంగారుగా టేబుల్ డెస్క్ అంతా వెతికాడు. ఆఖరి నిమిషంలో టేబుల్ లాస్ట్ సెల్ఫ్లో ఒక ఫోన్ దొరికింది. వెంటనే మొబైల్ ఆన్ చేసి అందులో ఉన్న సింగిల్ కాంటాక్ట్ నెంబర్ తన మొబైల్లో నోట్ చేసుకొని ఎక్కడివక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. అతను గది దాటిన మరుక్షణం బాత్రూమ్ నుండి బయటకు వచ్చాడు మహేంద్ర. హాస్నికి సిజరైన్ ఆపరేషన్ జరిగి అప్పటికే 3 రోజులు పూర్తవడంతో ఆమెను నెమ్మదిగా బెడ్ మీద నుండి లేపి నెమ్మదిగా 2 అడుగులు వేయించారు. 3 రోజులుగా బెడ్ మీదే ఉండి ఒక్కసారిగా లేవడంతో ఆమెకు తల గిర్రున తిరిగినట్లయింది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుండటంతో తట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు పిల్లలకి తన అవసరం ఉందని బలంగా నడిచింది. ఆమెను కాసేపు గదిలోనే నడిపించి తిరిగి బెడ్ మీద పడుకోబెట్టారు. అప్పటి నుండి నెమ్మదిగా తనంతట తానుగా లేవడానికి ప్రయత్నిస్తూ 1 వారం రోజులకి కాస్త ఫ్రీ అయింది. బెడ్ మీద కూర్చొని పిల్లలకు ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరికి తన స్తన్యం అందిస్తూ వాళ్ళ ఆకలి తీర్చి మాతృత్వ మాధుర్యం అనుభూతి చెందుతోంది. కొద్ది రోజులకి చిన్నగా పిల్లల పనులు అలవాటు చేసుకుంది. అయితే ఆమెను ప్రతి క్షణం కనిపెట్టుకొని ఉన్న నర్స్ ఆమెకు రెస్ట్లా చాలా అవసరమని చెప్పి ఒక పని కూడా చేయనివ్వలేదు. పిల్లల డైపర్స్ మార్చడం నుండి స్నానం చేయించడం, మంచి మంచి బట్టలు వేసి రెడీ చేయడం, ఏడిస్తే ఎత్తుకొని తినిపించడం అన్నీ ఆమె చేసింది. హాస్ని కేవలం వాళ్ళకి పాలు పట్టి నిద్రపుచ్చడం మాత్రమే చేసేది. దాంతో పిల్లలు మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుకుంటూ గడుపుతోంది. ఒకరోజు మహేంద్రవర్మ హాస్పిటల్కి వచ్చినప్పుడు
మొన్నటి వరకు నాకు డెలివరీ సాకు చెప్పి నన్ను ఇక్కడ ఉంచేశావు. ఇప్పటికైనా నన్ను వదిలేస్తే విరాట్ గారి దగ్గరికి వెళ్తాను. ఇక ఆయనకి దూరంగా ఉండటం నా వల్ల కాదు. ఇప్పటికే 20 రోజుల నుండి హాస్పిటల్లోనే ఉంటున్నాను. ఇంకొక 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ప్యాలెస్కి వెళ్ళిపోతాను. నన్ను ఆపడానికి అస్సలు ట్రై చేయకు. కోపం వస్తే ఎంత దూరానికైనా వెళ్తాను అని వార్నింగ్ టోన్లో అంది హాస్ని. ఈ విషయం గురించి నీ డిశ్చార్జ్ రోజు మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రాపర్గా రెస్ట్ తీసుకో అని ఆమెకు మరో మాట తావివ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు. హే, నీకు అడిగిన దానికి సమాధానం చెప్పు అని అరుస్తూ నెమ్మదిగా బయటికి వచ్చిన హాస్నిని డోర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేశారు. అప్పటికే అతను ఆ కారిడార్ దాటి వెళ్ళిపోవడంతో చేసేదేమీ లేక తిట్టుకుంటూ లోపలికి వచ్చింది హాస్ని. మహేంద్ర మొబైల్ నుండి తీసుకున్న నంబర్ తెలిసిన వారికి ఇచ్చి లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పాడు రాజేంద్ర. 3 రోజుల తర్వాత ఆ నెంబర్ ఉన్న లొకేషన్ డీటెయిల్స్ రావడంతో అక్కడికి బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత ఒక ఇంటి ముందు ఆగి కాలింగ్ బెల్ కొట్టాడు. ఒక నడివయసు స్త్రీ డోర్ ఓపెన్ చేసి, ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగింది. ఆమె హాస్ని బాగోగులు చూసుకోవడానికి మహేంద్ర వర్మ ఏర్పాటు చేసిన మనిషి. ఎవరైనా వచ్చి హాస్ని గురించి అడిగితే తెలియదని, ఆ పేరుతో ఇక్కడెవరూ లేరని చెప్పమని ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అయితే కాలం తన్నేవాడుంటే వాడు తనం తన్నేవాడు మరొకడుంటాడన్నట్లు కొడుకు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ముందే ఊహించిన అతను, నా పేరు రాజేంద్రవర్మ, నన్ను నా కొడుకు మహేంద్రవర్మ పంపించాడమ్మా. ఇక్కడ హాస్ని అనే అమ్మాయి ఉంటుందంట కదా, తనకు చిన్న మామగారిని. ఆ అమ్మాయిని చూసి చాలా రోజులైంది, అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఈ అడ్రస్ కూడా నా కొడుకు మహేంద్రవర్మ ఇచ్చాడు. ఒకసారి ఆ అమ్మాయిని పిలిస్తే కాసేపు మాట్లాడి వెళ్తాను అని తెలివిగా కొడుకు పేరు చెప్పి ఆ ఆడ మనిషికి అనుమానం రాకుండా చెప్పాడు. అతను చెప్పిన మాటలు నమ్మేసిన పని మనిషి, మేడం ఇక్కడ లేరండి, కొన్ని రోజుల క్రితం ఆమెకు డెలివరీ అయింది. ఆపరేషన్ టైంలో ఆమెకు కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంకొక 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు, అప్పుడు వచ్చి చూడండి. అయినా మీ అబ్బాయి ఈ విషయం మీకు చెప్పలేదా అని అసలు విషయం చెప్తూనే అనుమానం వ్యక్తం చేసింది. చెప్పాడమ్మా, కాకపోతే తను డిశ్చార్జ్ అయిపోయి ఉంటుందని నేరుగా ఇక్కడికి వచ్చేసాను. హాస్పిటల్ పేరు చెప్తే అక్కడికి వెళ్తాను అని అడిగాడు. ఆమె హాస్పిటల్ నేమ్ చెప్పడంతో నేరుగా అక్కడికి వెళ్ళాడు. కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్న రాజేంద్రవర్మ రిసెప్షన్లో హాస్ని రూమ్ నెంబర్ కనుక్కొని ఆ ఫ్లోర్కి వెళ్ళాడు. కాస్త దూరం నుండే సెక్యూరిటీ గార్డ్స్ని చూసి ఆమె ఉండే రూమ్ అదేనని డిసైడ్ చేసుకొని అటుగా నడిచాడు. ఎంట్రన్స్లో ఆపిన సెక్యూరిటీ గార్డ్స్ని చూసి, నేను మీ బాస్ మహేంద్రవర్మ తండ్రిని, నా కోడల్ని చూడ్డానికి వచ్చాను, అడ్డు తప్పుకోండి అని సీరియస్గా చెప్పాడు. సారీ సార్, మహేంద్ర గారి పర్మిషన్ లేకుండా మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు, దయచేసి క్షమించండి అని వినయంగా చెప్పారు బాడీగార్డ్స్. ఆ మాటకి కోపం వచ్చిన రాజేంద్రవర్మ ఇద్దరిని బలంగా పక్కకు నెట్టి వేగంగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. పిల్లల్ని పక్కనే వేసుకొని గాఢ నిద్రలో ఉన్న హాస్ని ఆ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. డోర్ దగ్గర నిలబడి తన వైపే అదో రకంగా చూస్తున్న రాజేంద్రవర్మను చూసి ఆమెకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. వెంటనే పిల్లలిద్దరిని నిండుగా దుప్పటి కప్పి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్లు మీకెవరు చెప్పారు అని బెడ్ మీద కూర్చొని అడిగింది. నీ గురించి ఒకరు చెప్తే తప్ప తెలుసుకోలేనని అనుకున్నావా? నా గురించి చాలా తక్కువ అంచనా వేశావు. అయినా పిల్లలు క్షేమంగా ఉన్నారని సంతోషపడుతున్నావా? నేను చెప్పబోయే విషయంతో నీ ఆనందం ఆవిరైపోతుందిలే అని వ్యంగ్యంగా అన్నాడు రాజేంద్రవర్మ. నాకు మిమ్మల్ని చూస్తేనే కోపం వస్తోంది. ఇక మీరు మాట్లాడే విషయం వింటానని ఎలా అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి బయటికి నడవండి, లేదంటే సెక్యూరిటీ గార్డ్స్తో బయటికి గంటిస్తాను అని బెదిరించే ప్రయత్నం చేసింది హాస్ని. ఆమె మాటలు అతన్ని తీవ్రమైన ఆగ్రహానికి గురిచేశాయి. కానీ కోపాన్ని లోపలే కంట్రోల్ చేసుకొని వేగంగా బెడ్ దగ్గరికి వెళ్ళి పిల్లల మీద ఉన్న దుప్పటి లాగేశాడు. ఆ హఠాత్ పరిణామానికి కంగుతున్న హాస్ని, ఏం చేస్తున్నారు మీరు, దుప్పటి ఎందుకు లాగేశారు అని కోపంగా ప్రశ్నించింది. నీ పిల్లల్ని చూద్దామని అని సాగదీసి, మొత్తానికి ఒకరిని అచ్చుగుద్దినట్లు విరాట్లా కన్నావు కాబట్టి ఎలాంటి టెస్ట్ లేకుండానే నీ మొగుడు వచ్చి నిన్ను తీసుకెళ్తాదని కలలు కంటున్నావా? ఆ సంతోషం నీకు ఎన్నో రోజులు ఉండవు. తొందరలో విరాట్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు, అప్పుడు నీకు మిగిలేది ఏడుపు మాత్రమే అని వ్యంగ్యంగా నవ్వాడు రాజేంద్రవర్మ. ఆహా, ఇప్పుడు ఈ విషయం నేను నమ్మాలా? మీ కంటికి నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని చిరాగ్గా అడిగింది హాస్ని. అవును, నువ్వు ఇప్పుడు పిచ్చిదానివి కాబట్టే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉన్నట్టు నేను తెలుసుకోగలిగాను. అలాంటిది విరాట్ కనుక్కోవడం అసాధ్యం అనుకున్నావా? అతని సామర్థ్యం గురించి నీకు తెలియదా? నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసినా రాకపోవడానికి కారణం నీ కడుపులో పెరుగుతున్న తన వారసులు. ఎలాగో వాళ్ళు కూడా పుట్టారు కాబట్టి రేపో మాపో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా వస్తాడు. పైగా తొందరలో కావ్యను పెళ్లి చేసుకుంటున్నాడు. తను పిల్లల్ని కనడానికి పనికి రాకపోయినా అతనికి సుఖం ఇవ్వడానికి పనికొస్తుంది కదా. ఇక నీతో అవసరం కూడా లేదు. కొత్త పెళ్ళాం, కొత్త పిల్లలు, ఇద్దరితో అతను సంతోషంగా ఉంటాడు. నీ బ్రతుకే
కుక్క బ్రతుకవుతుంది. నీకు అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే నాతో చేతులు కలుపు. నా పగ తీరుతుంది, నీకు ప్రాఫిట్ ఉండటంతో పాటు నీకు నీ పిల్లలకి సేఫ్టీ కూడా ఉంటుంది అని గొప్పగా చెప్పాడు రాజేంద్రవర్మ. కాసేపటి ఆలోచన తర్వాత, నేను మీకు చేయాల్సిన హెల్ప్ ఏంటి అని అడిగింది హాస్ని. దాంతో ఆమె తన దారిలోకి వస్తుందని భ్రమపడిన రాజేంద్ర, కొన్నాళ్ళ క్రితం నీ మొగుడు నా షేడ్స్ని లాగేసుకున్నాడు, నన్ను రోడ్డున పడేశాడు. అతనితో మంచిగా మాట్లాడి నా షేడ్స్ అని నాకు ఇప్పిస్తే నీ పిల్లలకి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూస్తాను. ఇది చాలా ఈజీ టాస్క్, చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు అని సింపుల్గా చెప్పాడు. ఆహా, నేను వెళ్ళి అడగగానే విరాట్ గారు ఇచ్చేస్తారని ఎలా అనుకున్నారు? ఆయన్ను మోసం చేయడం అంత సులభం అనుకున్నారా అని వెటకారంగా అడిగింది హాస్ని. అతన్ని ఒప్పించడం నీ పని, అది ఎలా చేస్తావన్నది నాకు అనవసరం. నా షేడ్స్ నాకు ఇప్పించాల్సిందే, అది నా సొమ్ము. అన్యాయంగా లాక్కుంటే నేనెందుకు కూరుకోవాలి? వీలైతే బ్రతిమలాడు, లేదంటే బుజ్జగించు. అది కాకపోతే తనలాగే ఉన్న బేబీని అడ్డం పెట్టుకొని బెదిరించు. మొత్తానికి ఏదో ఒకటి చేసి నా షేడ్స్ నాకు ఇప్పించు. ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఎంతైనా సొంత రక్తం కాబట్టి ఆ మాత్రం చేస్తానులే అని పొగరుగా చెప్పాడు రాజేంద్రవర్మ. ఇందులో మీరు నాకు చేసే సాయం ఏముంది అని అడిగిన హాస్నితో, ఈ బాబు అచ్చం తండ్రిలాగే ఉన్నాడు కాబట్టి వాడిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు విరాట్. అతనికి షేడ్స్ ఒక లెక్క కాదు, ఇందులో నీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అతను బేబీస్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఒకరిని దాచేసి చనిపోయాడని చెప్పావనుకో, మిగిలిన వాటిని మాత్రమే తీసుకెళ్తాడు. అప్పుడు ఒకరైనా నీకు మిగులుతారు, లేదంటే ఇద్దరినీ నీకు దూరం చేసేస్తారు. ఎవరూ లేని అనాథగా మిగిలిపోతావు, ఆలోచించుకో అని చెప్పాడు రాజేంద్ర. అప్పటి వరకు కోపాన్ని కష్టంగా ఆపుకున్న హాస్ని ఒక్కసారిగా అతని మీదకి ఆవేశంగా దూకి, బ్రతికున్న నా బిడ్డను చచ్చిపోయాడని చెప్పమంటావా? సిగ్గులేదా? మా ఆయన చేతులు చచ్చేది నువ్వే, మీ ఫ్యామిలీ మట్టి కొట్టుకుపోతుంది అని ఎడాపెడా వాయించింది. ఆమె దెబ్బల నుండి అతి కష్టంగా తప్పించుకొని బయటికి వెళ్తూ, తొందరలో సాయం చేయమని నువ్వే నా కాళ్ళ దగ్గరికి వస్తావు, వచ్చేలా నేను చేస్తాను అని గట్టిగా వచ్చి బయటికి వెళ్ళిపోయాడు రాజేంద్ర. ఎంతసేపటికి ఆమెలో ఆవేశం కంట్రోల్ కాకపోవడంతో పారిపోయి తప్పించుకున్నాడు దొంగ సచ్చినోడు, లేదంటే నా చేతులు చచ్చేవాడు ముసల్నక్క అని తిట్టుకుంటుంది హాస్ని. హాస్ని గది నుండి ఆవేశంగా బయటకు వచ్చిన రాజేంద్రవర్మ, నాకు ఇంత అవమానం చేసినందుకు మీ భార్యాభర్తలను వదిలిపెట్టను. నరకం చూపించి చంపకపోతే నా పేరు మార్చుకుంటాను. తొందరలో మీ అడ్డం తప్పించుకొని నా షేడ్స్తో పాటు రుద్రమణి ఎంపైర్ మీద పూర్తి హక్కు సాధించి తీరుతాను అని మంగమ్మ శపథం చేసి అప్పటికప్పుడే ఒక క్రూరమైన ఆలోచన వేశాడు. ఇంతకీ రాజేంద్రవర్మ కొత్త ప్లాన్ ఏంటి? ఇప్పటికైనా ఈ విషయం విరాట్కి తెలుస్తుందా? అసలు హాస్ని మహేంద్రవర్మ భార్య నుండి తప్పించుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.